విద్యాశాఖను లోకేష్ భ్రష్టు పట్టించారని మాజీ మంత్రి పేర్ని నాని అన్నారు. డిఎస్సీలో అక్రమాలకు మంత్రి లోకేష్ బాధ్యత వహించాలన్నారు. విద్యాశాఖ తప్ప అన్ని శాఖల్లో వేలు పెడుతున్నారని ఆయన ఆరోపించారు. డిఎస్సీ ప్రశ్నాపత్రాలను అవుట్ సోర్సింగ్ ఉద్యోగులతో అప్లోడ్ చేయించారని వ్యాఖ్యానించారు. డిఎస్సీలో అక్రమాలపై పోరాటం కొనసాగిస్తామని స్పష్టం చేశారు. అరే బాబు మాటలు కోటలు దాటిస్తాడు నారా లోకేష్ నాయుడు గారు. ఇప్పటికి ఎన్నిసార్లు? ఇప్పటికి 2-3 సార్లు డిఎస్సీ మీద ఆయన సవాల్ చేస్తే మేము స్పందించాం. అరే బాబు దేనికైనా లోకేష్ గారు సమూజ్జీ కావాలి. ఈ రాష్ట్రానికి మంత్రివి, మొదటిసారి ఎమ్మెల్యే మీరు చేసేది, ఫస్ట్ టైం ఎమ్మెల్యే లారా లోకేష్. మంత్రి మీ సొల్లు కబుర్లు ఎన్నో చెప్తారు. వాస్తవానికి ఆయన విద్యాశాఖ తప్పితే అన్ని శాఖలు చూస్తారు. అన్ని శాఖలు నాయ అంటారు, అన్నింటిలో ఏలేడతారు. ఏ మంత్రిని పనిచేయనివ్వడం, విద్యాశాఖను మాత్రం గాలికి వదిలేస్తారు. కేవలం విద్యాశాఖను ఎందుకు వాడుకున్నాడే అంటే ఆయన డిఎస్సి రిక్రూట్మెంట్ అనే దాన్ని భ్రష్టు పట్టిస్తాకి మాత్రమే నారా లోకేష్ గారు విద్యాశాఖ మార్చులుగా తన పదవిని వాడుకున్న పరిస్థితి మనకు కనపడుతుంది. 2025 డిఎస్సిలో మొదలు పెడతాం వెనకటికేదో సామెత చెప్తారు, కాపురానికి వచ్చిన రోజు తొలి రోజు చూడమని చెప్తారు, అమ్మవారి బాగోద్దని. ఆయన మొదలు పెడతామే డిఎస్సి. అప్పటికే జగన్మోహన్ రెడ్డి గారు ఒక డిఎస్సి కన్వీనర్ ఉంచారు. డిఎస్సి కన్వీనర్ ఒకవేళ అతను నచ్చలేదు, ఏదో అన్ని తరిమేసి ఇంకొక డిఎస్సి కన్వీనర్, వీళ్ళు మెచ్చినా వీళ్ళకి నచ్చినా వీళ్ళు ఎంచుకున్నా ఇంకొక అధికారిని డిఎస్సి కన్వీనర్ గా పెట్టుకోవచ్చు. కానీ ఇక్కడ ఏంటంటే డిఎస్సి కన్వీనర్ ఏం చేస్తారు? పరీక్షలు నిర్వహిస్తారు. రిక్రూట్మెంట్ మొత్తం కూడా ఆయన నాయకత్వంలో, ఆయన యొక్క పరిశీలనలో మొత్తం జరుగుతుంది. ఈ డిఎస్సి పరీక్షకి పేపర్ ఎవరు తయారు చేస్తారంటే ఎస్సీఆర్టీ వాళ్ళు చేస్తారు. ఇక్కడ గమ్మత్ ఏంటంటే ఎస్సీఆర్టీ కన్వీనర్ ఒకడే, ఆయన్నే డిఎస్సి కన్వీనర్ గా చేస్తారు. అంటే రెండింటికి పరీక్ష పేపర్ తయారు చేసే అతను, పరీక్ష పేపర్ చేసే వ్యవస్థ, పరీక్ష నిర్వహించే వ్యవస్థ రెండు ఒక మనిషికి ఇస్తారు. అంటే అక్కడే పారదర్శకత లోపించింది అనేది చిన్నపిల్లోడిని అడిగినా, లేదా పెద్దగా చదువు రానటువంటి ఏ వ్యక్తిని అడిగినా, లోక జ్ఞానం ఉన్న ఎవరిని అడిగినా కూడా చెప్తారు. దీనికి పెద్దగా పండితులు అక్కర్లేదు. ఎస్సీఆర్టీ పేపర్ తయారు చేస్తుంది. అదే ఎస్సీఆర్టీ కుర్చీలోంచి యువతలకు వచ్చి డిఎస్సి కుర్చీలో కూర్చుని అతనే అదే మనిషి, అదే వ్యవస్థ డిఎస్సి